సరిహద్దు గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి మా ప్రతినిధి చక్రి లైవ్ లో అందిస్తారు. చక్రి, అక్కడ రైట్ నౌ సిచ్యువేషన్ ఏంటి? రైట్, సరిహద్దు గ్రామాల్లో ప్రశాంతంగా ఉంది పరిస్థితి. ఊరొదిలి వెళ్లిన వాళ్ళందరూ కూడా రిటర్న్ వస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ ప్రకటన రావడంతో, అలాగే నిన్న రాత్రి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో, ఎలాంటి అటాక్స్ అంటే సీజ్ ఫైర్ ఉల్లంఘనలు ఏం జరగకపోవడంతో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ సాధారణ ప్రజానీకానికి. వాళ్ళంతా కూడా రోజువారీ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. వ్యాపారాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా సాధారణ జీవితానికి మళ్ళీ వస్తూ ఉన్నారు మెల్లమెల్లగా. నిన్నటి వరకు పరిస్థితి ఒకలా ఉండింది. నిన్న సాయంత్రం నుంచి పరిస్థితి ఒకలా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న నేను ఊరి వెళ్ళినప్పుడు, అలాగే బార్డర్ గ్రామాల్లో చూసినప్పుడు ఊరు నుంచి బయటకు వెళ్ళిపోయి, అంటే సేఫ్ జోన్స్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నారు. ఇక వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే టూరిస్టులు వచ్చే వరకు కూడా ఇక్కడ వ్యాపారాలు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే పరిస్థితి లేదు. చాలా లాస్ అయింది. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి పెహల్గాం ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా పూర్తిగా విత్ ఇన్ అవర్స్ ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అందరూ కూడా వెకేట్ చేసి వెళ్ళిపోవడం, ఖాళీలు చేసేయడం, అలాగే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడంతో పూర్తిగా టూరిజం మీద ఆధారపడినటువంటి కశ్మీర్ మొత్తం కూడా ఒక్కసారిగా ఆ వ్యాపారస్తులు కావచ్చు వాటి మీద ఆధారపడి, అంటే వ్యాపారస్తులు అంటే కేవలం షాప్ నిర్వహించేలా కాకపోవచ్చు, షాప్ ముందు పెట్టుకునే చిన్న బడ్డీ కొట్టు, ఆ పక్కన పెట్టుకునేటువంటి చిన్న బట్టల షాప్ కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి దాల్ లేక్లో పనిచేసేటటువంటి బోట్లు నడుపుకునే వాళ్ళు కావచ్చు, క్యాబ్లు వాళ్ళు కావచ్చు, రిక్షా వాళ్ళు కావచ్చు, ఇలా అనేక రకాల వాళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నారు. కాశ్మీర్కి ప్రధాన ఆదాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రధాన ఆదాయం టూరిజం. టూరిస్టులు వస్తేనే వాళ్ళకి ఇక్కడ పూట గడిచేటటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కానీ అలాంటి ఈ 10-15 రోజుల నుంచి అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఫినాన్షియల్గా చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక సీజ్ ఫైర్ రావడంతో వాళ్ళందరూ, సీజ్ ఫైర్ అనౌన్స్ కావడంతో వాళ్ళందరూ కొంచెం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ ఇక నేటి నుంచి అయినా కొంచెం ఈ పరిస్థితులు చక్కబడతాయని వాళ్ళందరూ ఆశిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనకి కాశ్మీర్కి ఫ్లైట్ ఉంది, శ్రీనగర్కి అలాగే జమ్మూకి రెండింటికి కూడా ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే కనుక, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ అయితే కనుక టూరిస్టుల ఇన్ఫ్లో కొంచెం వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే గతంలో ఉన్నంత అద్భుతంగా ఫ్లోరిష్ అవుతుంది టూరిజం అని చెప్పలేం, కానీ దాన్ని మళ్ళీ యథాస్థితికి రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పటికిప్పుడైతే కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సమ్మర్ పరిస్థితులు చక్కబడ్డాయని తెలిసిన తర్వాత చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న వాళ్ళు కానీ కొంత దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎయిర్పోర్ట్లు ఓపెన్ అయ్యి మళ్ళీ ఈరోజు మీటింగ్ కూడా ఉంది. మీటింగ్ కంప్లీట్ అయ్యి మీటింగ్ నుంచి ఒక మంచి అవుట్పుట్ వస్తే కనుక, మంచి స్టేట్మెంట్ వస్తే కనుక ఖచ్చితంగా టూరిజం మళ్ళీ నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ గతంలో కూడా మేము చూసాము. సీజ్ ఫైర్ మొదటి కొద్ది రోజుల పాటు కొంచెం టర్బులెన్స్ ఉంటుంది, కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి అది నిలదొక్కుకోవడానికి, సీజ్ ఫైర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో దానికి ఆ సమయానికి ఇవ్వాలి మనం. ఆ టైం ఇస్తే కనుక ఖచ్చితంగా సీజ్ ఫైర్ అవుతుందనే ఒక ఆశాభావాన్ని అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ తమ వ్యాపారాలు మళ్ళీ యథాస్థానానికి వస్తాయి, మళ్ళీ ఇంతకు ముందులాగే మళ్ళీ టూరిజం డెవలప్ అవుతుందని ఒక టూరిజం వరకు వాళ్ళకి డెవలప్ అవుతుందనే ఒక ఆశ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ అనేది పోయే అవకాశం లేదు. ఎందుకంటే చిన్న విషయం కాదు, యుద్ధం అనేది చిన్న విషయం కాదు. పాకిస్తాన్ మన మీద చేసినటువంటి అటాక్ విఫలయత్నాలన్నీ కూడా చిన్న విషయం కాదు. ఒక భయం అనేది ఖచ్చితంగా టూరిజంలో ఉంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళకి పరిస్థితులు తెలుసు, వాళ్ళకి అలవాటు అయి ఉండొచ్చు కాక, కానీ దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, ఇప్పుడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో వచ్చే వాళ్ళకి ఇంకా భయం పోదు. అంత త్వరగా వాళ్ళు ఆ భయం నుంచి బయటికి రారు. పహల్గాం అటాక్ చూసిన తర్వాత, ఎందుకంటే ప్రధానంగా టూరిస్టులను టార్గెట్ చేసుకుని పహల్గాం అటాక్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి టూరిస్టు, వాళ్ళకి ఏ సంబంధం లేదు, వాళ్ళని మతం ఆధారంగా చేసుకుని వాళ్ళని నిలబెట్టి చంపినటువంటి, ఊచకోత కోసినటువంటి పరిస్థితి. ఆ దృశ్యాలు చూసిన వాళ్ళు, ఆ పరిస్థితిని చూసిన వాళ్ళు అంత త్వరగా, దేశ ప్రజలు అంత త్వరగా మళ్ళీ యథాస్థితికి వచ్చి మళ్ళీ ఆ పాత రోజుల్లాగా ఆలోచించి కాశ్మీర్కి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనేటటువంటి ఆలోచన అంత త్వరగా రాకపోవచ్చు, కానీ సూన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ పరిస్థితి తెలిసింది, భారత్ ఎంత ధీటుగా ఎదుర్కొంటుందనేది తెలిసింది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఘటనను ఉదాహరణగా తీసుకుని ఖచ్చితంగా భారత్ మళ్ళీ అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం బిల్డ్ అయ్యే వరకు ఈ వ్యాపారాలు కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ చక్కబడడానికి కొంచెం టైం పట్టే అవకాశం కనపడుతుంది. మొత్తంగా అయితే ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత అయితే కాశ్మీర్ సరిహద్దు గ్రామాలు, బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కొంచెం ప్రశాంతంగా కనపడుతూ ఉన్నారు. కొంచెం
ముఖాల్లో కొంచెం నవ్వు కనపడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరిలో కూడా. ఈ రోజైనా సెట్ అవుతుంది, మాకు ఈ రోజైనా పరిస్థితులు చక్కబడతాయని ఒక ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి, అంటే నేను గత 3-4 రోజులుగా ఈ సరిహద్దు గ్రామాల్లోనూ అలాగే ఇక్కడ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం పూర్తిగా భిన్నంగా కనపడుతుంది వాతావరణం అంతా కూడా. మహిళలు, వృద్ధులు వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. నిన్న మొన్న అసలు మనుషులు కనపడేటటువంటి పరిస్థితులు, అంటే యువకులు కావచ్చు కొంతమంది బయట కనపడుతూ ఉన్నారు, కానీ ఎక్కువగా భద్రతా బలగాలు, పోలీసులు వీళ్ళే మనకి కళ్ళలో కనిపించినటువంటి పరిస్థితి. లేదంటే ఎవరో బ్యాగులు వేసుకుని వెళ్ళిపోతూ, అంటే ఊరోదిలి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు, నిర్మానుష్యమైనటువంటి రోడ్లు కనబడినటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఈరోజు కొంచెం ప్రజలు బయటకు వచ్చి తమ రోజువారీ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి దృశ్యాలు అయితే కొంచెం కనబడుతుంది. అందరికీ కూడా అది ఒక సంతోషాన్ని ఇచ్చేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఏ ప్రాంతమైనా కూడా, ఏ మనుషులైనా కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు, ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పి అందరూ కోరుకుంటారు. సో ఆ నష్టాన్ని కొద్ది రోజులుగా కశ్మీర్ సరిహద్దు గ్రామాలు చూశాయి. ఆ నష్టం ఇప్పుడు ఆపివేయబడింది, దానికి ఒక ఫుల్ స్టాప్ పడింది అని భావిస్తూ ఉన్నారు. హోప్ఫుల్లీ ఈరోజు జరిగేటటువంటి చర్చలు, ఈరోజు జరిగేటటువంటి నిర్ణయాలు ఫ్రూట్ఫుల్గా ఉంటాయని చెప్పి ఇక్కడున్న ప్రజలు, భారతదేశ ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా చర్చలు ఒక కొలిక్కొచ్చి సీజ్ ఫైర్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరొకసారి పాత పరిస్థితులు, ఏ విధంగా అయితే ఇక్కడ టూరిజం ఫ్లోరిష్ అయిందో, ఏ విధంగా అయితే ఇక్కడ టూరిజం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందిందో, ఇది సమ్మర్, పీక్ సమ్మర్. ఈ సమ్మర్లో ఖచ్చితంగా టూరిస్టులు పీక్ సీజన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ హోటల్స్ ఖాళీ ఉండవు, హోటల్స్ బయట పార్కింగ్స్ ఖాళీ ఉండవు, ఎక్కడా కూడా షాప్స్ ఖాళీ ఉండవు. ప్రజలు మొత్తం కూడా, అంటే టూరిస్టులు అందరూ కూడా ఈ రోడ్ల మీద కోలాహలం కనపడుతుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ దాల్లేకైతే అసలు టూరిస్టులతోటి కలకల్లాడుతూ ఉంటుంది. అలాంటి ప్రదేశాలు ఏవి కూడా దానికి పూర్తి భిన్నంగా కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అవి యథాస్థితికి వచ్చి మళ్ళీ ఆ పాత రోజులు మళ్ళీ వాళ్ళు రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళే కాదు, మనందరం కూడా కోరుకోవాలి. ఇక్కడ కశ్మీరీ ప్రజలు బాగుండాలి, కశ్మీర్ పర్యాటకం అభివృద్ధి చెందాలని చెప్పి, మళ్ళీ ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్కి వచ్చి హాలిడేస్ ఎంజాయ్ చేయాలని చెప్పి అందరం కూడా కోరుకోవాలి. ఆ పరిస్థితులు త్వరలో నెలకొనాలని చెప్పి కోరుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ రోజు నుంచి పరిస్థితులు మారాయని చెప్పి కోరుకుందాం. మధ్యాహ్నం జరిగేటటువంటి నిర్ణయాలు, ప్రకటనలు ఆశావాహకంగా ఉంటాయని చెప్పి, వీరందరికీ అనుకూలంగా ఉంటాయని చెప్పి కోరుకుందాం. శ్రావణి, అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓవర్ టు యూ. రైట్ చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.